సిటీ సెంటర్లో ఉన్న ఆ మాల్లో ఉన్న పబ్లిక్ బాత్రూంలో అంటూ యథావిధిగా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ డోర్ ఉంది కదా, బాత్రూమ్ డోర్, దాని ముందు అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డు పెట్టుంటారు. అయితే లోపల ఒక ఆడ మనిషి ఆ ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేస్తూ పాట పాడుతూ ఉంటుంది. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. ఆ కొండల్లో, ఆ వాగుల్లో ఆ అమ్మాయి అబ్బాయి లవర్స్ అంట ఏందో ఏదో పాడుతూ ఉంటుంది అమ్మాయి. మన దెయ్యం కూడా వెనకాల నుంచి ఆ బాత్రూంలో ఒక ఆడ దెయ్యం ఉంది, అలాగే వస్తుంది బయటికి. అయితే ఆ అమ్మాయి ఓ అంటుంది. ఆ అమ్మాయి ఒకసారి అరవంగానే దెయ్యం ఏంటిది పాట వింటూ మైమర్చిపోతుంది మన దెయ్యం. అమ్మాయి అలాగే పాట పాడడం కంటిన్యూ చేస్తుంటే మన దెయ్యం అలా చూస్తుంటుంది. వావ్! కానీ సడన్గా ఎవరు అరిచిన సౌండ్ వస్తుంది. తీరా చూస్తే అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. వావ్ మేడం, మీకు ఫ్యాన్ పేజ్ ఉందా? లేదమ్మాయి, మీరు చాలా మంచి గొంతండి మీది, మీరు చాలా బాగా పాడుతున్నారు అంటూ పొగిడేస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డు పెట్టి లోపలికి వెళ్ళి ఎలా వచ్చినట్టే మన గోస్ట్, మన అక్క, మన దెయ్యం అక్క బోర్డుని తీసేసింది. నెక్స్ట్ సీన్లో చూస్తాం, ఆ క్లీన్ చేస్తున్న అమ్మాయి పెద్ద స్టార్ అయిపోయిందంట. ఫ్లెక్సీ చూస్తూ, అంటే ఆ బోర్డు ఉంటుంది కదా బిల్డింగ్ పైన పెట్టేది, దాన్ని చూస్తూ మన దెయ్యం చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంది. నా కృషి, నా కష్టం, నేను కష్టపడి అమ్మాయిన స్థాయికి తీసుకెళ్ళాను, కష్టపడి ఆ బోర్డు తీసాను, ఖుషిలో ఉంటుంది. మనకి ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది, యాక్చువల్లీ చాప్టర్ చేంజ్ అవుతుంది. అరే చెయ్యి సార్, మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి సార్, పోదాం. నేను ఇంత దారుణమైన దెయ్యాన్ని ఇప్పటిదాకా చూడలేదు. ఆ గుడ్డ దెయ్యం, ద క్లాత్ గోస్ట్ తర్వాత ఇంత వరస్ట్ దెయ్యాన్ని నిన్నే చూస్తున్నాను నేను. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఏం పీకేవో నాకు తెలియదు. కానీ సార్ ఆగండి, దాని దగ్గర ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా మనుషులను భయపెట్టకుండా ఉండడానికి ఏదో ఒక రీజన్ నీ దగ్గర ఉండే ఉంటుంది. నిన్ను మోటివేట్ చేయడానికి, నీ బతుకుని నీకు ఇప్పుడు చూపించబోతున్నాను మళ్ళీ అంటూ తన చుట్టూ చైన్స్ చూపిస్తాడు మనకి. అంటే ఏంటంటే మన గోస్ట్, మన అక్క ఏదైతే ఉందో, తను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అంటే మనుషులను భయపెట్టాలి. గత 5 సంవత్సరాలుగా తను ఏ మనిషిని భయపెట్టలేదు, తను భయపడిందే కానీ ఎవరిని భయపెట్టలేదంట. సో ఈ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాత్రూమ్ని దాటి తనని వెళ్ళనివ్వ అంట. నువ్వు కానీ ఇదంతా నాకు గివప్ ఇచ్చేస్తాను, నువ్వు గివప్ ఇచ్చే అసలు మాకు అసలే జనాలు తక్కువ ఉన్నారు పేపర్ వర్క్కి, సాయంగానే ఉంటా. కానీ మన అక్క మాత్రం నేను రాను అన్నట్టు సైకిల్ చేస్తుంది. అక్క ఎప్పుడు మాట్లాడేది లేదు కదా. సరే నీ ఇష్టం, చూస్తే నువ్వు ఎంతో బాగా భయపెడతావు జనాల్ని, ఈసారన్నా భయపడకో ఉంటా అంటూ వెళ్ళిపోతారు మేనేజర్స్. దీంతో ఇవాళ మన పార్ట్ ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోనే వద్దు. మనం ఈ మంత్ ఎండ్ అయ్యే టైం కల్లా 250 మంది సబ్స్క్రైబర్స్, అంటే ఇంకో 12 మంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలని కోరుకుంటూ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.